ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. ఏకశిలా నగరం అని ఈ ఒంటిమిట్టను అంటారు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దేవాలయం అతి ప్రాచీనమైనది. ఇది చోళులు ఇంకా విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు తర్వాత రామభక్తులుగా మారి వారు ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి వారిద్దరి పేర్లు కలిపి ఒంటుడు మిట్టుడు ఒంటిమిట్టగా మారింది. 1356వ సంవత్సరంలో చెక్కిన శిలాశాసనాలు మనం ఇక్కడ చూడొచ్చు. భగవాన్ శ్రీకృష్ణుడి గురించి ఇక్కడే బమ్మెర పోతన అనే కవి మహాభాగవతం రాశాడు. శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన అన్నమయ్య ఈ దేవాలయాన్ని సందర్శించాడు అని చెబుతారు. ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏమిటంటే, సహజంగా మనకు తెలుసు, శ్రీరాముల వారు ఎక్కడ ఉంటే హనుమంతుడు కూడా అక్కడే ఉంటాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం హనుమంతుడు ఉండడు. ఎందుచేతనంటే, శ్రీరాముల వారు తండ్రి ఆజ్ఞను పాలించడానికి 14 సంవత్సరాలు సీతమ్మ లక్ష్మణస్వామి వెంటరాగా అడవులకు వెళ్తారు. ఈ 14 సంవత్సరాల కాలంలో శ్రీరాముల వారు ఈ ఒంటిమిట్టను చేరే సమయానికి ఇంకా హనుమంతుల వారు పరిచయం కాలేదు. అందుచేత ఈ దేవాలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదు. ఇంకొక విశేషం ఏమిటంటే, శ్రీరామచంద్రుల వారు సీతమ్మ లక్ష్మణుల విగ్రహాలు ఒకే శిలపై అంటే ఏకశిలపై చెక్కారు.